సింగపూర్లో క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళ కోసం ఇది చిన్న ఇన్ఫర్మేషను. ఎందుకంటే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేశాను. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఒకటి అప్లై చేసాం. లాస్ట్ వీక్ అప్లై చేస్తే అది రిజెక్ట్ అయ్యింది. ఎందుకు రిజెక్ట్ అయ్యిందని చూసుకుంటే రీజన్ అయితే చెప్పరు. ఇక్కడ చాలా మటుకు ఏదైనా మనం అప్లై చేసామంటే అది రిజెక్షన్కి రీజన్ అయితే చాలా రేరు, అంత ఈజీగా చెప్పరు. సో రిజెక్షన్ ఈమెయిల్లోనైతే మెన్షన్ చేశారు సిబిఎస్ స్కోర్ చెక్ చేసుకోమని. సిబిఎస్ స్కోర్ ఏంటంటే మన ఇండియాలో మనం క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న, ఏదైనా లోన్ అప్లై చేసుకున్నా కానీ సివిల్ స్కోర్ చెక్ చేసుకోండి అంటారు కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ సింగపూర్లోను కూడా సిబిఎస్ క్రెడిట్ బ్యూరో సింగపూరు ఇదొక సెపరేట్ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే నేను చెక్ చేశాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్రెడిట్ స్కోరు ఆప్షన్ అయితే ఉంటుంది, ఆ ఆప్షన్లో క్లిక్ చేసుకుంటే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్స్లోని ప్రొసీడ్ అయితే ఇది ఫ్రీ అయితే కాదు, పే చేయాలి. సో లోన్కి వెళ్తే అయితే నాకు అర్థమైంది, దీనికి అమౌంట్ పే చేస్తేనే మన యొక్క రిపోర్ట్ అనేది మనకు వస్తుంది. సో అరౌండ్ ఇక $9 పే చేస్తే ఆ రిపోర్ట్ అయితే వచ్చింది, వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా అది చూసిన తర్వాత నాకే షాక్ అయింది, ఎందుకంటే మొత్తం స్కోర్ అంతా జీరోలో ఉంది. సివిల్ స్కోర్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మొత్తం జీరో. నాకైతే ఏమీ లేనట్టు అనమాట, అంటే కార్డు ఏ క్రెడిట్ కార్డు లేనట్టు. లాస్ట్ 8 monthsగా నేనైతే 2 కార్డ్స్ వాడుతున్నాను. సో అవి కూడా జీరోలోనే కనిపించాయి. సో వెంటనే మళ్ళీ సిబిఎస్ ఈమెయిల్కి అయితే ఈమెయిల్ అయితే చేశాను. నేనైతే లాస్ట్ 8 monthsగా క్రెడిట్ కార్డ్స్ 2 క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాను, సో ఒకసారి చెక్ చేయండి. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలి అంటే ఫర్దర్గా అప్డేట్ చేయమని నా పిన్ నెంబర్తోని అండ్ పాస్పోర్ట్ నెంబరు నా డీటెయిల్స్ మెన్షన్ చేసి ఈమెయిల్ అయితే చేశాను. సో వెయిట్ చేయాలి నెక్స్ట్ రెస్పాండ్ కోసం. సో వితిన్ 5 daysలో ఏదో ఒక రెస్పాండ్ అయితే వస్తుంది. సో దీనివల్ల తెలిసింది ఏంటంటే నేను 2 క్రెడిట్ కార్డు వాడుతున్నా, ఈ కొత్తగా అప్లై చేసిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే రిజెక్ట్ అవ్వడానికి కారణం వాళ్ళు ఈ సిబిఎస్ స్కోర్ అయితే చెక్ చేసి ఉంటారు. సో చెక్ చేసినప్పుడు వాళ్ళకి జీరో కనిపించింది. జీరో కనిపించడం వల్ల వాళ్ళైతే రిజెక్ట్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టెప్, మీరు ఈ వీడియో చూస్తుంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా హెవీగా లోన్ అప్లై చేసినప్పుడు ఈ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిబిఎస్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిపోర్టు జీరో కనిపించిందంటే నెక్స్ట్ వేస్ట్ అవుతుంది మన టైము, మళ్ళీ వాళ్ళకి మెన్షన్. అదే ఎర్లీగా చూసుకొని రిజెక్ట్ అనేది లోన్ కానీ క్రెడిట్ కార్డ్ రిజెక్ట్ అనేది ఒకసారి రిజెక్ట్ అయిందంటే అది అలా ఉండిపోద్ది రిజెక్ట్ సెక్షన్లో. సో ఆ రిజెక్షన్ అనేది లేకుండా ఉండాలి అంటే మనం ఈ ఎర్లీగా తెలుసుకుంటేనే మంచిది. ఎర్లీగా నాకు తెలిసింది మీకు తెలుస్తుంది, మీకు చెక్ చేసుకుంటారని అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాకున్న ఈ 2 క్రెడిట్ కార్డ్స్ దేంతో లింకప్ అయి ఉన్నాయి, పిన్ నెంబర్తోనా ఆర్ పాస్పోర్ట్ నెంబర్తోనా. సో అది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ఏ నెంబర్తో లింకప్ అయి ఉన్నాయో ఈ సిబిఎస్ అనేది కూడా దాని బేస్డ్తోనే మనకి రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ సిబిఎస్ స్కోర్ అనేది సిబిఎస్ నాకు వచ్చింది పిన్ నెంబర్తో వచ్చింది. మేబీ ఆ 2 పాస్పోర్ట్ నెంబర్తో ఉండుంటే దీనికి లింకప్ అయి ఉండదట. సో వాళ్ళకి ఈ 2 క్రెడిట్ కార్డు సిటీ బ్యాంక్ హెచ్ఎస్బిసికి వాడుతున్న 2 క్రెడిట్ కార్డులకి బ్యాంకులకి ఫోన్ చేసి కనుక్కోవాలి ఏటికి లింకప్ ఉన్నాయి, వాళ్ళు సిబిఎస్కి ఏ విధంగా రిపోర్ట్ చేస్తున్నారు అనేది. సో నెక్స్ట్ స్టెప్లోని మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి.